ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఈ 2026వ సంవత్సరం జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన శక్తివంతమైన ఆషాఢ అమావాస్య. ఇక ఈ ఆషాఢ అమావాస్య లోపల జ్యోతిష చక్రంలోని 11వ రాశిన కుంభరాశి వారికి గోచారంలో మారుతున్నటువంటి గ్రహస్థితుల కారణంగా ఈ కుంభరాశి వారికి 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే వీరికి జరగబోతున్న ఆ 5 సంఘటనలు ఏమిటి? అదేవిధంగా ఈ కుంభరాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ ఆషాఢ అమావాస్యలోపు ఏ విధంగా మీకు 5 సంఘటనలు జరగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలు కూడా వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ రాశిలో పుట్టిన వారు చాలా అంటే చాలా దయాగుణము, దానగుణాన్ని, క్షమాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారికి తెలివితేటలు చాలా అంటే చాలా అధికంగా ఉంటాయి. 12 రాసుల్లో అతి ముఖ్యమైన రాశి ఏది అంటే గనక ద్వాదశ రాసుల్లో 11వ రాశి అయిన కుంభరాశి అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ కుంభరాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే తాము చేసే పనులను చేపట్టి ఆ పనులను పూర్తి చేస్తారు. ఇక కుంభరాశి వారు ఎప్పుడు కూడా వీళ్ళకు ఎదురయ్యేటటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఆ 2 ఆయుధాలతో అంటే ఆత్మవిశ్వాసం, అలాగే వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలతో వీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ను సాధిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది. వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈ కుంభరాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అంటే, అలాగే మంచి మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులు చాలా అంటే చాలా అలంకార ప్రియులు. అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ సమయంలో గోచార ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా కుంభరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు గతంలో వీరి వద్ద చేతిలో చిల్లి గవ్వ అంటే ఒక్క రూపాయి లేకపోయినా పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారం పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పకుండా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వీరు పనులు చేస్తున్న ఆఫీసుల్లో పని ఒత్తిడి కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. అలాగే పై అధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు కనుక ఈ సమయంలో చూసుకుంటే వ్యాపారంలో మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని మీరు వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల
మీకు ఫ్యూచర్‌లో మీ వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అయితే ఈ సమయంలో వ్యాపారంలో పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడితే గనక మీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఇక కుంభరాశికి చెందిన కళాకారులకు సినిమా, టీవీ, వెబ్ సిరీస్, మీడియా రంగంలో పనులు చేసే వారికి కూడా ఈ సమయంలో అధికమైన లాభాలు పొందుకుంటారు. మీకు క్లయింట్స్ విపరీతంగా పెరుగుతారు. మీకు ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఈ జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన శక్తివంతమైన ఆషాఢ అమావాస్య లోపల మీ జీవితంలో జరగబోయే 5 సంఘటనల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి సంఘటన, మీరు ఎంతో కాలంగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఏ విషయమైనా సరే, విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే మీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆ విషయాల్లో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు. అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేదంటే మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, లేదంటే కొత్తగా మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరిక కావచ్చు. ఈ విధంగా మీరు కోరుకున్నది జరిగే సంఘటనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక శుభవార్తను మీరు ఈ ఆషాఢ అమావాస్యలోపు వినబోతూ ఉన్నారు. ఇక మరొక సంఘటన ఏమిటంటే, కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నలుగురిలో అవమానపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఈ రాశివారు వీరు మాట్లాడే ప్రతి మాట కూడా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడడం మీకు మంచిదని సూచించబడుతుంది. మీ ముందు లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి మరొక సంఘటన విషయానికి వస్తే కనుక, ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి జీవిత భాగస్వామి మీకు కావాలని కోరుకుంటున్నారో, కలలు కంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి మీకు సంబంధం కుదురుతుంది. అయితే వివాహానికి మరికొంత సమయం పట్టినప్పటికీ కూడా ఒక మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక 4వ సంఘటన గురించి చూసుకుంటే కనుక, మీ యొక్క స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ, అలాగే మీ ఇరుగు పొరుగు ఉన్న వ్యక్తితో కానీ, ముఖ్యంగా మీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ ఆషాఢ అమావాస్యలోపు 5వ ముఖ్యమైన సంఘటన ఏమిటంటే కనుక, ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి సాగిస్తారు. అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో, గొడవలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య ప్రేమ మళ్ళీ చిగురించే అవకాశం కనిపిస్తుంది. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మీ జీవితంలో ఈ 2026 సంవత్సరం జూలై 14వ తారీఖున ఆషాఢ అమావాస్య లోపల మీరు ఊహించని 5 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి మీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం ఆ శివయ్యకు అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. అలాగే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల మీకు ఆర్థిక పరంగా మరింతగా మీరు బలపడతారు. జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.